నమస్తే, నేను మీ సతీష్. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నటువంటి వేళ రాజకీయ పరిణామాలన్నీ కూడా ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి. ప్రధానంగా చూస్తే తెలుగుదేశం జనసేనల పొత్తుకు సంబంధించినటువంటి సీట్ల సర్దుబాటు, అలాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, రాజకీయ వ్యాఖ్యలు, విమర్శలు కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చాలా చర్చనీయాంశంగా మారినాయి. మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలపై మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వంకంరావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, ముఖ్యంగా ఒకవైపున తెలుగుదేశం జనసేనల పొత్తుకు సంబంధించినటువంటి సీట్ల సర్దుబాటు అవన్నీ కూడా కొలిక్కొస్తున్నట్లుగా పరిణామాలు చూస్తూ ఉన్నాను. నిన్ననే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఇద్దరు కూడా 2 దఫాలుగా మంతనాలు జరిపారు, సుదీర్ఘంగా చర్చించారు. వాళ్ళది ఒక పక్కన చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా దెందులూరు సభలో చేసినటువంటి వ్యాఖ్యలు, ఏదైతే 175 స్థానాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకట్లేదు తెలుగుదేశం పార్టీకి అంటూ, ఇవన్నీ కూడా ఎలా అర్థం చేసుకోవచ్చు సార్? ఈ వ్యాఖ్యలపైన మీ విశ్లేషణ ఏంటి? సతీష్ గారు, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూసుకుంటూ ఉంటే, ఒకనాడు 175 స్థానాలు మేము ఎందుకు గెలవము, మనమే గెలుస్తున్నాం అని చెప్పని ప్రకటించిన ఇదే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు 151 స్థానాలు వచ్చి శాసనసభలోను 22 మంది లోక్సభ సభ్యులను గెలిపించుకొని ఒక రకంగా చరిత్ర అది. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అది అనన్య సామాన్యమైనటువంటి విజయం, దాంట్లో మనం వంక పెట్టాల్సిన అవసరం ఏం లేదు. అలాంటి విజయాన్ని అందుకొని నువ్వు 4 సంవత్సరాలు 8 నెలల కాల పరిమితి పూర్తయిపోయింది నీ యొక్క పరిపాలన. ఈ రోజు నువ్వు 6 విడతల్లో కూడా 175 మంది శాసనసభ్యులకి పేర్లు ప్రకటించలేకపోయావు. అలాగే 25 మంది లోక్సభ సభ్యులని ప్రకటించలేకపోయావు. ఇప్పటికి 5 లోక్సభ సభ్యులు నీ నుంచి దూరం అయ్యారు. ఇప్పటికి ఒక 10 మంది శాసనసభ్యులు నీ నుంచి దూరం అవుతూ ఉన్నారు. ఇప్పుడు వంకేం చెబుతున్నావు? శాసనసభ్యుల మీద ఉన్న వ్యతిరేకత వల్ల వాళ్ళని మారుస్తున్నాను అన్నావు. అంటే ఇక్కడ వ్యతిరేకత వచ్చినప్పుడు అక్కడ అనుకూలం వస్తుందా? కాదు కదా. సరే, అది నీ అంతర్గతం, నీ పార్టీకి సంబంధించిన విషయం, దాని గురించి మనం ప్రశ్నించాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి సంబంధించినంత వరకు ఎన్నికల్లో వాళ్ళ పొత్తు చాలా బలంగా తయారైంది. దాన్ని విడగొట్టడానికి విశ్వ ప్రయత్నం చేయడం కూడా జరిగింది అధికార పార్టీ. సహజమే, ఏ పార్టీ అయినా సరే ఎదుటి పార్టీని బలపడకుండా ఉండటం కోసం శక్తియుక్తులన్నీ దారబోస్తారు. అంతిమంగా వాళ్ళ లక్ష్యం ఏంటంటే అధికారం నిలబెట్టుకోవడం కోసం, అధికార పార్టీకి ప్రతిపక్షాలు అధికారం రావడం కోసం. కానీ ఇక్కడ విచిత్రం ఏందంటే అండి సతీష్ గారు, ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది ఏంటంటే పార్టీల కంటే కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీని ఇంటికి సాగనంపడానికి. ఏ విధంగా సాగనంపాలి అని చెప్పిన వాళ్ళు ఆలోచిస్తున్నారంటే, భవిష్యత్తులో తిరిగి కోలుకోలేని విధంగా, అంటే పరిమిత స్థానాలకు మాత్రమే వాళ్ళని పరిమితం చేసేసి ఒక 9 స్థానాల లోపు మాత్రమే వాళ్ళకి, అది కూడా వస్తాయో రావో కూడా అర్థం కాని పరిస్థితి ఈరోజు ప్రజలంతా ఆగ్రహవేశాలతో ఉన్నారు ఇప్పుడున్న అధికార పార్టీకి. ఇక ప్రతిపక్షాలకు సంబంధించి చూసుకుంటా ఉంటే, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉమ్మడి రాష్ట్రానికి చేసినటువంటి పనులు కావచ్చు, మంచి పనులు కావచ్చు, చేసిన అభివృద్ధి కావచ్చు, ఈ గతంలో మరి ఇప్పుడు 2014 నుంచి 2019 వరకు రాష్ట్ర విభజన సందర్భంగా తొలి ముఖ్యమంత్రిగా ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఆ రోజు మొదలుపెట్టి ప్రారంభంలో ఉండి కొంతవరకు పూర్తయిన పనులు ఈ 4 సంవత్సరాలు 8 నెలల కాల పరిమితిలో ఎన్ని పూర్తి చేసావు 2 చెప్పు. ఈరోజు చెప్పుకోలేకపోతున్నాను. నేను ఏ కాడికి నిరుపేదలకి డబ్బులు ఇచ్చాను, లేదంటే పథకాలకు డబ్బులు ఇచ్చానని చెప్పుకోవడమే తప్ప, ఈ రాష్ట్ర పురోగతికి కానీ, రాష్ట్రం ఆర్థికంగా పరిపుష్టి సాధించడానికి కానీ, విదేశాల నుంచి నువ్వు ఎన్ని పరిశ్రమలు తీసుకురాగలిగావు, ఎంత పెట్టుబడులు తీసుకురాగలిగావు, కానీ ఇక్కడ ఉన్నటువంటి స్వదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి పరిశ్రమలు నువ్వు ఎన్ని తీసుకురాగలిగావు, ఎందుకు వచ్చిన పరిశ్రమలు ఎన్నికి వెళ్ళిపోతూ ఉన్నాయి, నీ పరిపాలన చూసి ఎందుకు భయపడి పారిపోతున్నారు, దీనికి సమాధానం లేదు. ప్రజలను మళ్ళీ మభ్యపెట్టాలన్న ఆలోచనలోకి ఈరోజు వచ్చేసాడు. అబద్ధాలు మళ్ళీ చెప్తున్నాడు. ఒక్కసారి అధికారంలో రావడానికి అవి ఉపయోగపడ్డాయి. నీ బాబాయ్ గారి హత్య ఉపయోగపడింది. అలాగే జనపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తి ద్వారా నువ్వు కోడి కత్తితోటి ఆడిన డ్రామా ఆ రోజు నీకు ఉపయోగపడింది. నువ్వు వీళ్ళ మీద చేసినటువంటి అవినీతి ఆరోపణలు నీకు ఉపయోగపడ్డాయి. అమరావతి భ్రమరావతి, ఇది కమరావతి అని చెప్తే నీకు ఉపయోగపడింది. అక్కడ జరిగినటువంటి అవినీతి అక్రమాలను ఎలుగుదీస్తాను అంటే నీకు ఉపయోగపడింది. రాజధాని ఇక్కడే నేను కొనసాగిస్తానంటే నీకు ఉపయోగపడింది. మీరు 25 మంది లోక్సభ సభ్యులను ఇవ్వండి, కేంద్రం మెడలు ఉంచి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని చెప్పని విద్యార్థులను రెచ్చగొట్టి కళాశాలలకు వెళ్ళావు, విశ్వవిద్యాలయాలకు వెళ్ళావు, వాళ్ళని రెచ్చగొట్టావు, నీ వైపు తిప్పుకున్నావు. వాడు కూడా అమాయకంగా నీ వైపు వచ్చేసారు. వచ్చిన ఉద్యోగాలు మర్చిపోయారు, అభివృద్ధి గురించి మర్చిపోయారు. నీ మాయ మాటల్లో బట్టి నీ దగ్గరకు వచ్చేసారు. ఈరోజు ఏం చేసావు? వాళ్ళకి చేపల కొట్లో చేపలు అమ్మంటున్నావు, మాంసం కొట్లో మాంసం అమ్మంటున్నావు, మద్యం షాపుల కాడ వాళ్ళని కాపలా పెడుతున్నావు, వాలంటరీ వ్యవస్థని తీసుకొచ్చేసి వాళ్ళని గ్రామాలకు పరిమితం చేసావు.
ఇదేనా నువ్వు తీసుకొచ్చినటువంటి అభివృద్ధి, నువ్వు తీసుకొచ్చినటువంటి ఉద్యోగ కల్పన? ఈరోజు వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉన్నారు. అలాగే మహిళలను నువ్వేమని మోసం చేశావు? చాలా స్పష్టంగా మద్యపాన నిషేధం చేస్తా అన్నావు, వివిధ పథకాలు ఇస్తాను అన్నావు. నువ్వు కొత్తగా తీసుకొచ్చింది అమ్మఒడి పథకం తప్ప ఇంక వేరే ఏమీ లేదు కదా. గతంలో కూడా అమ్మఒడికి సంబంధించి చాలామందికి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉపయోగం జరిగింది. వాళ్ళ పిల్లలకి స్కూళ్ళకు సంబంధించి వెళ్తే వాళ్ళకి కట్టాల్సినటువంటి రుసుమంతా ప్రభుత్వమే చెల్లించేది, వాళ్ళకి బట్టలు ఇచ్చేది, ఆడపిల్లలకి సైకిళ్ళు ఇచ్చారు, మధ్యాహ్నం భోజనం పథకం పెట్టారు. ఇవన్నీ చేశారు వాళ్ళు, కానీ వాళ్ళు చెప్పుకోలేకపోయారు. ఈరోజు నువ్వు ప్రచారం చేసుకుంటూ ఇప్పటి వరకు ఒకసారి ప్రారంభించిన పథకాన్ని మళ్ళీ ప్రారంభిస్తూ ప్రజాధనాన్ని ఈరోజు ఎంతగా నువ్వు నీ అన్యాయులకు దోషిపెడుతున్నావు అర్థమైపోతా ఉంది కదా. నీ పత్రికకి ఈరోజు 2019 వరకు నీ పత్రిక ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఈరోజు నీ పత్రిక కావచ్చు, నీ ప్రసార మాధ్యమానికి కావచ్చు, మీరు ఎందుకు లాభాల్లోకి వచ్చారు? అంటే ప్రభుత్వ ధనాన్ని, ప్రజల ధనాన్ని నీకు దోషిపెడుతున్నావు నీ వాళ్ళకి. ఈరోజు ఎక్కడా లేని విధంగా 680 కోట్ల రూపాయలు సలహాదారులు ఖర్చు పెట్టడం ఏంటి? ఒకే వ్యక్తికి ఆయనకు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించడానికి 140 కోట్ల రూపాయలు అవ్వటం ఏంటి? ఇదన్నీ కాదు ఈరోజు ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పాల్సింది. ఇవన్నీ చెప్పి నేను పోలవరం పూర్తి చేస్తా అన్నాను. ఆ రోజు ఏమన్నాడు? పోలవరం మన డబ్బుతో మనం కట్టుకోలేమా, కేంద్రం మీద ఆధారపడాలా అన్నావు. ఏది 72% పూర్తి అయింది, దాన్ని నువ్వు ఏ విధంగా చేశావు? ఇక ప్రతిపక్షాల ఐక్యత గురించి వాళ్ళ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. వాళ్ళు చాలా వ్యూహాత్మకంగా చంద్రబాబు నాయుడు గారి అనుభవం, నిన్ను గద్దె దించాలని ఏకైక ఆశయంతో, రాష్ట్రాన్ని రక్షించాలనే ఆశయంతో పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కలిసి పెవికాల కంటే బలంగా ఇప్పుడు వాళ్ళ బంధం అతుక్కుపోయి ఉంది. నువ్వేం చేసినా అది విడిపోయేది కాదు. నిన్ను ఇంటికి సాగనంపేంత వరకు ఈ రాష్ట్రంలో నీ పరిపాలనని తొలగించేసి ప్రజా పరిపాలన తీసుకొచ్చేంత వరకు కూడా వాళ్ళు సమిష్టిగానే దాన్ని ముందుకు తీసుకెళ్తారు. చాలా స్పష్టంగా చెప్పాడు. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే 10 సంవత్సరాలు ఒకళ్ళే పరిపాలించాలనే ఆలోచనతో ఉన్న పవన్ కళ్యాణ్ గారి ఆశలు చంద్రబాబు నాయుడు గారి ద్వారా నెరవేరి మంచి ప్రభుత్వం రావడానికి వాళ్ళు నీకు జరుగుతున్న దాంట్లో నువ్వు చెప్పిన దాంట్లో ఒక్కొక్కళ్ళు నీ లోక్సభ సభ్యులందరూ కూడా నీ మీద విమర్శించుకుంటూ బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు. నువ్వు ఒక్క లోక్సభ సభ్యుడిని తీసుకున్నావు. ఇప్పుడు నీ దగ్గర నుంచి 5గురు వెళ్ళారు. రేపు ఎన్నికల తేదీ ప్రకటించిన తర్వాత ఆ రోజుకి ఎంతమంది నీ దగ్గర నుంచి బయటకు వస్తారో చూడాలి. అదే ఇప్పటికైతే శాసనసభ్యులు వస్తూనే ఉన్నారు. ఇంకా వాళ్ళ ద్వారా ఆపారు కాబట్టి నీకు ఈ మాత్రం ఉన్న పరువు ఉంది. ఇప్పుడు నీకు దొరకట్లేదు 175 మంది, నీకు దొరకట్లేదు 25 మంది లోక్సభ సభ్యులు. ముందు మీ సంగతి మీరు చూసుకోండి. ప్రతిపక్షాలు వాళ్ళు ఏ విధంగా వస్తారో. ఈ మధ్య మర్చిపోయి సతీష్ గారు, నేను కొంచెం వారి యొక్క ప్రసంగాల్లో మార్పులు చూస్తూ ఉన్నాను. గతంలో మిమ్మల్ని నమ్ముకున్నాను, దేవుణ్ణి నమ్ముకున్నాను అన్నాడు. తర్వాత నేను చేసే మంచి పనులే ఉంటేనే నాకు ఓట్లేమని చెప్పాను అడిగేవాడు. కానీ ఈరోజు పంతా మారింది చూసారా? పంచాయతీ సర్పంచులను అడుగుతున్నాడు, ఎంపీటీసీ సభ్యులను అడుగుతున్నాడు, మండలాధ్యక్షులను అడుగుతున్నాడు, అలాగే జడ్పీటీసీ సభ్యులను అడుగుతున్నాడు, జిల్లా పరిషత్ చైర్మన్లను అడుగుతున్నాడు, మున్సిపల్ కౌన్సిలర్లను అడుగుతున్నాడు, మున్సిపల్ చైర్మన్లను అడుగుతున్నాడు, నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి కార్పొరేటర్లను అడుగుతున్నాడు, వాళ్ళ యొక్క మేయర్లను అడుగుతున్నాడు, అందరినీ అడుగుతున్నాడు. ఈరోజు వాలంటీర్లు మన వాళ్ళని చెప్పారు, నిన్నదాకా ఏదో బుకాయించేశారు. అంటే ప్రజాధనాన్ని 2,63,000 మంది వాలంటీర్లకి వాళ్ళ ద్వారా నువ్వు ప్రతిరోజు 28,76,000 రూపాయలు నీ సంస్థకు వస్తున్నాయి. వాళ్ళ ద్వారా ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి 2 సాక్షి పేపర్లు కనిపిస్తున్నావు. నువ్వు నీ సంస్థకు డబ్బులు వస్తున్నాయి. ఈరోజు 7,400 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వాళ్ళకి దోచిపెట్టావు నువ్వు జీతబత్యాల ద్వారా. అవి కాకుండా చరవాణీల ద్వారా ఎంత ఇచ్చావు, దానికి సంబంధించిన వాళ్ళకి ఎంత ఇచ్చావు అనేది చూసుకుంటా ఉంటే ఇంకొక 2,000 కోట్ల రూపాయలు కనపడతా ఉన్నాయి. అంటే రమారమి 10,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని నీ మనుషులకి, నీ కార్యకర్తలకు నువ్వు కట్టబెట్టావు. 640 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని నీ సలహాదారులకి నువ్వు ఇచ్చావు. వాళ్ళు ఎవరు? నీ సాక్షి పేపర్లో పనిచేసిన వాళ్ళు, నీ సాక్షి ప్రసార మాధ్యమంలో పనిచేసిన వాళ్ళు, వాళ్ళందరం తీసుకొచ్చేసి నీ సంస్థ నుంచి వాళ్ళ జీతాలు తొలగించేసి ఇక్కడ ప్రజల చేత ఇప్పిస్తున్నావు నువ్వు. ఇందుట్లో ఎవరి సలహాలు ఈరోజు ప్రజలకు ఉపయోగపడ్డాయి, రాష్ట్రానికి ఉపయోగపడ్డాయి చెప్పండి. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇప్పుడు వీళ్ళని మళ్ళీ ప్రసన్నం చేసుకోవాలని ఇంకోటి ఈ మధ్య బయలుదేరాడు. ఇంతకుముందు మాట్లాడేవాడు కాదు. ఇంతకుముందు దేవుడు అక్కడి గురించే చెప్పేవాడు. ఇప్పుడు రామాయణాన్ని, మహాభారతాన్ని, భాగవతాన్ని అన్నిటినీ మిళితం చేసి మాట్లాడుతూ అన్నాడు. నేను అభిమన్యుని కాదు అర్జునుని అని అన్నాడు. మంచిదే, నువ్వు అర్జుడు అయితే వచ్చిన ఇబ్బంది లేదు. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే కౌరవులు మీరు, పాండవులు వీళ్ళు అనుకుంటున్నారు. కౌరవుల మీద ఆ రోజు ఎప్పుడైతే పాండవులు గెలిచారో ఈరోజు పాండవులు లాంటి వీళ్ళు నీ మీద గెలుస్తారని చెప్పి, గెలిపిస్తామని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి నువ్వు చెప్పిన ఉపమానాలు కావచ్చు, ఉపద్ఘాలు కావచ్చు, లేకపోతే నువ్వు మాట్లాడే విధానం కావచ్చు,
ఈరోజు ఎక్కడికైనా భారతదేశంలోనే నేను చూసినంత వరకు కూడా ఏదైనా ఒక ముఖ్యమంత్రి సభ ఏర్పాటు చేస్తే విద్యార్థులకు కళాశాలలకు పాఠశాలలకు సెలవులు ప్రకటించే దౌర్భాగ్య పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది. ఇప్పుడు ఒక మాట అడుగుతానండి నేను సతీష్ గారు, ఇప్పుడు నువ్వు చెప్పే సభ సిద్ధం పార్టీదా లేదంటే రాష్ట్రాందా? ఖర్చూరు పెడుతున్నారు, వాహనాలు ఎక్కడి నుంచి వినియోగిస్తున్నారు, ప్రతిపక్షాలకి ఏదైనా సభలు సమావేశాలు పెట్టుకుంటే ఒక్క ప్రభుత్వ వాహనాన్ని మీరు ఇవ్వట్లేదు కదా, మరి మీకు ఎలా ఇట్లా ఇస్తున్నారు ఇబ్బడముబ్బడిగా? అంటే ఇవన్నీ ప్రజలు గమనించట్లేదని కానీ భావించాలి ఆయన ఉద్దేశంలో. అంటే నేనేం చెప్పినా కూడా వింటారు, నా మాటే వేదం, నేను చెప్పిందే ఇక్కడ సాగుతుంది. కాబట్టి నాకు 175 మంది ఉన్నారు, నాకు 25 మంది ఉన్నారు, ఇప్పుడు 200 మందిని ఎంతమందిని ప్రకటించారో చూస్తూనే ఉన్నాం. వాళ్ళకేమో అసలు ఒక్కొక్క స్థానం నుంచి 10 మంది పోటీ పడుతున్నారు. ప్రజాక్షేత్రంలో మీ మీద ఉన్న వ్యతిరేకత వాళ్ళకి అర్థమైపోయింది, మీ నాయకులకు అర్థమైపోయింది కాబట్టి మీ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారు. వాళ్ళని గెలుస్తున్నారని చెప్పి ప్రజలు వాళ్ళు చెబుతున్నారు కాబట్టి వాళ్ళకల్లి వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి విపరీతంగా వస్తున్నారు. అయినా సరే వాళ్ళు స్థిమితంగా కూర్చొని చక్కగా వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. వాళ్ళ నాయకులు కార్యకర్తలు కూడా క్రమశిక్షణగా ఉండి రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిన ఏమైనా చేయొచ్చు, ముందు నువ్వు దించాలని ఒకే కార్యక్రమంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. నువ్వు సిద్ధం అంటే వాళ్ళు ఇంకా అంతకంటే బాగా సిద్ధంగా ఉన్నారు, ప్రజలు సిద్ధంగా ఉన్నారు. చూద్దాం ఎంతవరకు దీన్ని జరుగుతుందో. ప్రజలైతే ఒక స్థిర నిశ్చయంతో ఉన్నారు కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. నీ బేలతనం అనేది చాలా స్పష్టంగా ప్రజలకు కూడా అర్థమైపోయింది. నువ్వు ఓడిపోతున్నావు అని చెప్పి నీ నోటితోటే నువ్వు చెబుతున్నావు అని చెప్పి కూడా అర్థమైపోయింది కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి మేలే జరుగుతుందనేది భావిస్తున్నాను. రైట్, ఇది చూస్తున్నాం కదా, ఏదైతే ఓటమి కళ్ళ ముందు కనిపిస్తూ ఉండడంతో జగన్మోహన్ రెడ్డి ఈ రోజున తన స్వరాన్ని అయితే మార్చాడు. ఈ క్రమంలో ఆయన ఏదైతే చేస్తున్నటువంటి ప్రకటనలన్నీ కూడా కేవలం మేకపోతు గాంభీర్యంగానే కనిపిస్తూ ఉంది. ప్రతిపక్షాలపైన చేస్తున్నటువంటి విమర్శలు కూడా ఏదైతే తనకు నెలకొన్నటువంటి పరిణామాలని ఈ రోజున వాళ్ళకి ఆపాదించి ఈ విధంగా చేస్తున్నాడు. కానీ ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఏదైతే ఈ ఎన్నికలు ఉన్నాయో ఈ ఎన్నికల్లో ప్రజలే జగన్మోహన్ రెడ్డికి ఒక స్పష్టమైనటువంటి తీర్పుతో బుద్ధి చెప్పబోతా ఉన్నారు అన్నటువంటి భావన అయితే కనుక ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.